నంద్యాల న్యూస్ 9 కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల ప్రైవేట్ హాస్పిటల్లో బ్యాగులో డబ్బులు చోరీ. ప్రాణాల కోసం ఆసుపత్రికి వచ్చిన పేషెంట్ కుటుంబం డబ్బుల కోసం కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నంద్యాలలో వినాయక చవితి దగ్గర పడుతుండగా ప్రతి వీధి ప్రతి ఇంటిని అలంకరించిపోయే గణనాథుడి విగ్రహాల వెనుక కనిపించని కథ ఒకటి దాగి ఉంది. నంద్యాలలో బంధువులు మిత్రులను మాయమాటలు చెప్పి 20 కోట్లకు పైగా అప్పులు చేసి పరారైన తండ్రి కొడుకుల వ్యవహారంలో కీలక ట్విస్ట్ చోటు. శ్రీశైలం జలాశయ బ్యాక్ వాటర్ పెరుగుదలతో సంగమేశ్వర క్షేత్రం మరోసారి జలాదివాసంలోకి. పవిత్ర క్షేత్రం ఆధ్యాత్మిక వాతావరణంలో అరుదైన దృశ్యం ఈసారి కూడా భక్తులను ఆకట్టుకుంటుంది. నంద్యాల ఆటో నగర్లో స్థల పంచాయతీ విషాదంతమైంది. స్థల వివాదంపై వాగ్వాదం. అస్వస్థతకు గురైన వ్యక్తి గుండెపోటుతో మృతి. కుటుంబంలో శోక సంఘటన నెలకొంది. నంద్యాల అంజుమన్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన 530 మంది ముస్లిం విద్యార్థులకు నగదు చెక్కులు పంపిణీ. అధ్యక్షులు హాజీ నస్యం అబ్దుల్ కుద్దూస్. ప్రాణాల కోసం ఆసుపత్రికి వచ్చిన పేషెంట్ కుటుంబం డబ్బుల కోసం కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నంద్యాల పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆపరేషన్ కోసం తెచ్చిన నగదు చోరీకి గురి కావడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం స్థానిక అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో ఉన్న సాయి మల్టీ హాస్పిటల్ ఆవరణలోని లక్ష్మీప్రియ సర్జికల్ హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాములమ్మ అనే మహిళ ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరగా చికిత్స ఖర్చుల కోసం తీసుకొచ్చిన నగదును ప్రత్యేక గదిలో ఉంచారు. అయితే తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు గదిలోకి చెరబడి బ్యాగులో ఉన్న నగదును ఎత్తికెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయం లేవగానే డబ్బుల బ్యాగు కనిపించకపోవడంతో పేషెంట్ బంధువులు లభోదీపమంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఆపరేషన్ కోసం తెచ్చిన డబ్బులు ఒక్కసారిగా మాయం కావడంతో ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రైవేట్ హాస్పిటల్లోనే భద్రత లేకపోతే మా పరిస్థితి ఏమిటి? ఒకవైపు ఆసుపత్రి ఖర్చులు, మరోవైపు దొంగల బెడద. పేదవాడికి ఈ కష్టాలు తప్పవా అంటూ ప్రశ్నించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హాస్పిటల్లో భద్రతా లోపాలపై కూడా విచారణ జరుపుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సెక్యూరిటీ వ్యవస్థపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చేసినాము సార్ వచ్చేసి నేను ఆపరేషన్ చేసినారు. మా అక్క వచ్చేసి డబ్బులు తీసుకొచ్చింది ఆపరేషన్ కోసం మా అమ్మ కొరకు. రాత్రి ఇక్కడే ఆపరేషన్ అయిన తర్వాత నేను 10 గంటల వరకు ఇక్కడే ఉన్నాను. మా తమ్ముడు ఇక్కడే పడుకొని ఉన్నాడు. మా అక్క ఇక్కడే ఉంది. డబ్బులు మా అక్క బ్యాగ్లో పెట్టేసి ఇక్కడే పెట్టేసింది. అది తెల్లవారిన తర్వాత మేము వచ్చినాము. మళ్ళీ అమ్మని చూడడానికి వచ్చింటే కనుక బ్యాగ్ చూస్తే కనపడలేదని యాజమాన్యం వారికి హాస్పిటల్ యాజమాన్యం వారికి చెప్పినాము. సీసీ కెమెరాలో చూద్దాం రండి అని చెప్పినారు. బ్యాగ్ ఒక 15 నిమిషాలు దొరికింది. బ్యాగ్లో వచ్చేసి మా అక్కకు సంబంధించిన వస్తువులు ఉన్నాయి కానీ డబ్బులు లేవు. ఈ హాస్పిటల్ యొక్క యాజమాన్యం వారి సీసీ కెమెరాలు పోయి పర్యవేక్షిస్తే అందులో ఒకతను 35 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వ్యక్తి వచ్చేసి 4 గంటలప్పుడు తెల్లవారుజాము సీసీ కెమెరాలో పడింది, రికార్డ్ అయ్యింది. అతను హ్యాపీగా లోపలికి వచ్చి డైరెక్ట్ రూమ్లో ఎవరో తెలిసిన వాళ్ళ మాదిరి బంధువుల మాదిరి లోపలికి వచ్చి బ్యాగ్ తీసుకొని బ్యాగ్లో ఉండే కవర్లో నుంచి డబ్బులు తీసుకొని బ్యాగ్ అక్కడ బయట పెట్టి అటు ఇటు చూసి దర్జాగా లేపినాడు. అతను కింద సిబ్బంది ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. సెక్యూరిటీ సిబ్బంది. మేము ప్రైవేట్ హాస్పిటల్లో చేరినాము. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని అప్పు తెచ్చుకొని నా కాడ లేక మా అక్క దగ్గర తెప్పించినాను. ఇప్పుడు చూస్తే డబ్బులు పోయినాయి. కింద సిబ్బంది వాళ్ళకి చెప్తుంటే ఇంకా సీసీ కెమెరాలో వచ్చేసి రికార్డ్ అయిందిన్నా పోలీస్ కంప్లైంట్ ఏమనంటున్నారు. మాకేం చేయాలో అర్థం కావడం లేదు. పోలీసు వారికి ఒకటే కోరుతున్నాము, మా డబ్బులు అతనికి పర్యవేక్షించి అతన్ని కనుక్కొని మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. 10,000 తప్ప హాస్పిటల్ మేము ఏం కట్టలేదు. ఇంకా ఈరోజు రేపు డిశ్చార్జ్ చేసి డబ్బులు కట్టి మా దగ్గర డబ్బులు కూడా లేవు. మాకేం చేయాలో అర్థం కావడం లేదు. అతను ఫేస్కు మాస్క్ పెట్టుకొని బాగా వచ్చినాడు. ఈ హాస్పిటల్లో ఆవరణలో ఉండే దానిలో సీసీ కెమెరాలో ఫేస్ మాస్కే కనపడతా ఉంది. అతనికి అనుకోలేకపోతున్నాము. పోలీసు వారు వేరే కెమెరాలకు రోడ్డు పైన ఉండే కెమెరాలలో గమనించి ఏమైనా అతన్ని ఆచూకీ కనుక్కొని అతను తీసుకెళ్లిన డబ్బులు మాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. అతను ఇలా వదిలేస్తే ఇంకా ఎంతమంది వాళ్ళని ఇబ్బంది పెట్టాడో అర్థం కావడం లేదు. బీదా బిక్కి వాళ్ళు వస్తుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇంకా ఏమో అర్థం కాదు. ప్రైవేట్ హాస్పిటల్ చేరినా కూడా మాకు డబ్బుకు కానీ మనలో వస్తువులకు కానీ మనకు గ్యారంటీ లేకుండా ఎలాగండి నాకు అర్థం కావడం లేదు. మాకు చాలా బాధాకరంగా ఉంది. అసలు డబ్బులు 30,000 డబ్బులు పోయినాయి. ఇప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మేము పోలీసు వాళ్ళకి ఒకటే కోరుతున్నాము, మాకు న్యాయం చేయాలా, అతన్ని పట్టుకోవాలా, మా డబ్బు మాకు రికవరీ చేయాలని కోరుతున్నాము. నంద్యాలలో వినాయక చవితి దగ్గర పడుతుండగా ప్రతి వీధి ప్రతి ఇంటిని అలంకరించబోయే గణనాథుడి విగ్రహాల వెనుక కనిపించని కథ ఒకటి దాగి ఉంది. భక్తి శ్రద్ధలతో పూజించే వినాయకుడి రూపం వెనుక
కళాకారుల నెలల తరబడి కష్టము, చెమట చుక్కలు, నిద్రలేని రాత్రులు నిక్షిప్తమై ఉన్నాయి. నంద్యాలలో గత 4 నెలలుగా వినాయక విగ్రహాల తయారీ జోరుగా సాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి అనుభవజ్ఞులైన శిల్పులను రప్పించి విగ్రహాల తయారీ కేంద్రాలు సందడిగా మారాయి. కొబ్బరి పీచు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వంటి పదార్థాలతో మొదట అచ్చులను సిద్ధం చేసి అనంతరం శరీర భాగాలను రూపొందిస్తూ కళాకారులు తమ నైపుణ్యాన్ని చూపిస్తున్నారు. విగ్రహానికి చేతులు, తొండం వంటి విభాగాలను విడివిడిగా తయారు చేసి వాటిని సమతూకంగా అమర్చడం ఓ ప్రత్యేక కళ. చివరగా మెరుగులు దిద్ది ఆకర్షణీయమైన రంగులు అద్దడంతో వినాయకుడు సుందర రూపాన్ని సంతరించుకుంటాడు. ఈ ప్రక్రియలో చిన్న పొరపాటు జరిగిన విగ్రహం అందం దెబ్బతినే అవకాశం ఉండడంతో ప్రతి దశలో అపారమైన ఓర్పు, శ్రద్ధ అవసరమవుతుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వినాయక విగ్రహం వెనుక కళాకారుల కష్టము, నిద్రలేని రాత్రులు దాగి ఉంటాయి. భక్తులు కొనుగోలు చేసే ప్రతి విగ్రహం ఓ శ్రమ ఫలితమని తెలిపారు. ఈ ఏడాది విభిన్న ఆకృతులు, ఆకర్షణీయమైన డిజైన్లలో విగ్రహాలను తయారు చేస్తున్నట్లు చెప్పారు. వినాయక చవితి రోజున భక్తులు దర్శించే గణనాథుడి రూపం నిజానికి కళాకారుల చెమట చుక్కలతో మలిచిన శిల్పమే అన్న భావనను ఈ దృశ్యాలు స్పష్టంగా చెప్తున్నాయి. పండగ దగ్గర అవుతుంది. ఈ విగ్రహాలు తయారు చేయాలంటే ఒక సంవత్సరం కష్టపడాలి. ఇది చిన్న విషయం ఏం కాదు. సంవత్సరం కష్టపడాలి. అది భక్తి శ్రద్ధలతో కష్టపడుతూ చేయాలి. ఇది ఒకరోజు కష్టమైతే కాదు, సంవత్సరం కన్నా కష్టపడి పండగ రోజు రెడీ చేయాలి. ఇది అని చాలా భక్తి శ్రద్ధలతో రెడీ చేయాలి. కొత్త కొత్త రకాలు, కొత్త కొత్త డిజైన్లతో తయారు చేస్తున్నాము. ఇక్కడ పద్మావతి నగర్లో బజాజ్ షోరూమ్ పక్కన చేస్తున్నాం పని. మాది అనంతపురం. చాలా ఉందన్న కష్టం. ఏదో పని వల్ల కాదు, భక్తి వల్ల చేస్తున్నాం ఈ పని. అది ఒక సంవత్సరం వరకు మనకి భక్తి శ్రద్ధలు ఉంటాయన్నమాట. ఈ పని ఇదొక గొప్ప కళ లాంటిది అసలు. ఇది ఏదో మనము అంత పని చేయడం వల్ల చేస్తున్నాం. ఎక్కడి నుంచో వచ్చి మేమంతా ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చి చేస్తున్నాం అన్నమాట బొమ్మలు. సంవత్సరం కష్టపడితే కానీ వినాయకులు రిజల్ట్ అందించడానికి ఇది చాలా కష్టపడాలి మేము. బంధువులు, మిత్రులను మాయమాటలని చెప్పి 20 కోట్లకు పైగా అప్పులు చేసి పరారైన తండ్రి కొడుకుల వ్యవహారంలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీరు సాయి చరణ్ ఆత్మహత్యకు యత్నించగా అతని తండ్రి ఆర్ఎంపీ నాగేశ్వరరావు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసుల వివరాల ప్రకారం హైదరాబాద్లో ప్రైవేటు కంపెనీ స్థాపిస్తామని నమ్మబలికి నాగేశ్వరరావు, అతని కొడుకు సాయి చరణ్ బంధుమిత్రులు, పరిచయస్తుల నుంచి 20 కోట్లకు పైగా అప్పులు తీసుకొని పరారయ్యారు. ఈ ఘటనపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మొదట్లో సాయి చరణ్ స్వయంగా లొంగిపోవడానికి పోలీస్ స్టేషన్కు వచ్చినప్పటికీ 2 రోజుల క్రితం గుత్తిలో విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అయితే అతడు ప్రాణాపాయం నుంచి బయటపడి కోలుకున్నాడు.
అనంతరం మళ్లీ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోవడానికి వెళ్లగా ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో అతన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన తండ్రి నాగేశ్వరరావు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయాడు. ప్రస్తుతం పోలీసులు కేసుపై లోతుగా విచారణ చేపట్టారు. బాధితుల నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తూ ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆత్మకూరు నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయ బ్యాక్ వాటర్ పెరుగుదలతో సంగమేశ్వర క్షేత్రం మరోసారి జలాదివాసంలోకి చేరింది. కృష్ణానది ఉధృతికి క్షేత్ర పరిసర ప్రాంతాలు పూర్తిగా నీటిమయం కావడంతో పవిత్ర క్షేత్రం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. ప్రతి ఏడాది వరదల కాలంలో జరిగే ఈ అరుదైన దృశ్యం ఈసారి కూడా భక్తులను ఆకట్టుకుంటుంది. కృష్ణ జలాలు క్రమంగా పెరిగి సంగమేశ్వర ఆలయాన్ని చుట్టుముట్టడంతో శివాలయం జలాదివాసంలోకి ప్రవేశించింది. నీటి మట్టం పెరుగుతున్న కొద్దీ ఆలయ గర్భగుడి పరిసర ప్రాంతాలు నీటిలో మునిగిపోతుండడం విశేషం. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు సాంప్రదాయ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేపదారు శివలింగానికి అభిషేకాలు చేసి గంగమ్మకు చీరే సారె సమర్పించారు. ప్రధాన పురోహితుడు తెలకపల్లి రఘురామ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజలు భక్తి శ్రద్ధల నడుమ కొనసాగాయి. స్థానికులు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని ఈ అరుదైన జలాదివాస దృశ్యాన్ని తిలకిస్తున్నారు. కృష్ణా జలాల్లో మునిగే సంగమేశ్వర క్షేత్రం దర్శనం ఎంతో పుణ్య ఫలదాయకమని విశ్వసిస్తూ భక్తులు ప్రార్థనలు చేస్తున్నారు. జలాదివాసం నైవేద్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. భక్తులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. వరద నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో క్షేత్ర పరిసర ప్రాంతాల్లో అప్రమత్తత కొనసాగుతుంది. సాంప్రదాయాలు ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే సంగమేశ్వర క్షేత్రం జలాదివాస దృశ్యం మరోసారి భక్తులను ఆకట్టుకుంటూ ఆధ్యాత్మిక కాంతిని విరజిమ్ముతోంది. ఓ నమో నమో రథేభ్యో రథేభ్యశ్చ ఓ నమో నమో రథేభ్యో రథపతిభ్యశ్చ ఓ నమో నమస్తేన త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమో హిరణ్యవాహవే సేనాన్యే దిశాంచ పతయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పతయే నమో నమః. సస్మింజరాయ విషేమదేవస్త్రీనాం పతయే నమో నమో. స్థాయూనాం పతయే నమో నమో. నిజేనవే పరిచరా యారణ్యానాం పతయే నమో నమః. సుగావిభ్యో జిగాగుంసభ్యో ఉష్ణతాంస్తక్షభ్యో ఉదకారేభ్యశ్చ ఓ నమో నమః. కులాలేభ్యః कर्मारेभ्यश्च वो नमो नमः. पुंजिभ्यश्च वो नमो नमः. तन्वानेभ्यः प्रतिदानेभ्यश्च वो नमो नमः. आयेभ्यश्च वो नमो नमः. दीनेभ्यश्च वो नमो नमः. स्वपद्भ्यो जातुभ्यश्च वो नमो नमः. तिष्ठभ्यो दावभ्यश्च वो नमो नमः. सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमः. अश्वेभ्यो शुभदिभ्यश्च वो नमः. नमः. व्याधिनेभ्यो नमस्ते अस्तु सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः. ब्रह्मचोदयात् विशाल सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवों तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्. तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि महादेवाय धीमहि
ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ईशानः सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो। ओम घोरेभ्यो घोरेभ्यो घोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः। नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय शुक्राय हरिकेशायोपवेदिने पुष्टानां पतये नमो नमो भवस्ते जगतां पतये नमो नमो रुद्राय दाविदे क्षेत्राणां पतये नमो नमः सूताय हन्त्याय योनानां पतये नमो नमः वृक्षाणां पतये नमो नमो वज्रिणे पतये नमो नमः उच्चैर्घोषाय वन्दते पत्नीनां पतये नमो नमः कृष्णवेदाय तावते सत्त्वनां पतये नमः नमः सहमानायिनि व्याधिना व्याधिनीनां पतये नमो नमः ककुभाय निशङ्गिने स्तेनानां पतये नमो नमो निशङ्गिने श्रीमते तस्कराणां నదుల సంగమం సంగమేశ్వరం గత సంవత్సరం జూన్ 15వ తేదీ గర్భాలయంలోకి నీళ్లు ప్రవేశించాయి. ఈ సంవత్సరం ఆగస్టు 1వ తేదీ గర్భాలయంలోకి నీళ్లు ప్రవేశించడం జరిగింది. పోయిన సంవత్సరం జూన్ 15వ తేదీ మునిగిపోయిన ఆలయము తిరిగి మార్చి 22వ తేదీ సోమవారం స్వామివారు బయటపడి పూజలు అందుకోవడం జరిగింది. మార్చి 22వ తేదీ బయటపడిన ఆలయము ఆగస్టు 1వ తేదీకి 131 రోజుల పాటు బయటపడి పూజలు జరగడం జరిగింది. దాదాపు వేలాది మంది భక్తులు సంగమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. చాలామంది ఎల్నినో ప్రభావం, వర్షాలు పడవు, కరువు కాటకాలు వస్తాయని బెదిరించినప్పటికీ 125 సంవత్సరాల చరిత్రలో పడమటి కనుమలలో సహ్యాద్రి పర్వతంలో భారీ వర్షాలు పడి అక్కడ ఉండే జలాశయాలన్నీ నిండి దిగువకు రావడం జరిగింది. ఈ నెల శ్రావణ మాసం అంతా కూడా వరదలు బాగా వచ్చి అన్ని జలాశయాలు సంపూర్ణంగా నిండుతాయి. ఇంకొకటి ఏమంటే ఉగాది గురువారం రావడంతో, గురువారం ఉగాది వచ్చిన సంవత్సరం బృహస్పతి గ్రహం మంచిగా చూడడంతో దైవానుగ్రహంతో వర్షాలు కురిసి జలాశయాలన్నీ, కుంటలు, చెరువులన్నీ నిండడం జరుగుతుంది. ఆ భయం అనేది తొలగిపోయింది. ఈ రోజుతో సంగమేశ్వరాలయం మునగడంతో భారీగా వరద జలాలు, లక్షల క్యూసెక్కుల వరద జలాలు ఇంకా 10-15 రోజుల పాటు కొనసాగుతాయి. శ్రీశైల జలాశయం సంపూర్ణంగా నిండి తర్వాత నాగార్జున సాగరు, అలాగే వెలుగోడు, తర్వాత అలగనూరు, ఇటు తెలంగాణ కల్వకుర్తి, నెట్టెంపాడు అన్ని ప్రాజెక్టులు సంపూర్ణంగా నిండి స్వామివారు పశువులకు మేత, పక్షులకు ఆహారము, మనుష్యులకు ఆహారం సంపూర్ణంగా అందించి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉండడం వల్ల ఈరోజు గర్భాలయంలోకి నీళ్లు ప్రవేశించాయి. అలాగే ఈ ఆలయం దాదాపు ఇంకొక 10 రోజుల్లో సంపూర్ణంగా నిండి మిగతా వారికంతా కూడా జలాశయం నుండి నీళ్లు అందుతాయి. తెలకపల్లి రఘురామ్ శర్మ, సప్తనది సంగమేశ్వరాలయ ప్రధాన అర్చకులు, సంగమేశ్వరం, నంద్యాల జిల్లా. ఏం కాదు. ఆటోనగర్లో స్థల పంచాయతీ విషాదాంతమైంది. స్థల వివాదంపై జరిగిన వాగ్వాదం అనంతరం అస్వస్థతకు గురైన వ్యక్తి గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబంలో శోకసంద్రం నెలకొంది. ఆటోనగర్కు చెందిన నిస్సార్కు 5 సెంట్ల స్థలం ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థలానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నప్పటికీ కొలతలు చూపించి స్థలాన్ని అప్పగించాలని స్థానిక ఆటోనగర్ అధ్యక్షుడు జాకీర్ను పలుమార్లు కోరినట్లు వారు పేర్కొన్నారు. ఈ క్రమంలో శనివారం స్థలం వద్దకు వెళ్లిన నిస్సార్ కొలతలు చూపించాలని మళ్లీ కోరగా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగినట్టు సమాచారం. అనంతరం ఇంటికి చేరుకున్న నిస్సార్ అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై నిస్సార్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు దారితీసిన కారణాలపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. अरे फरीद को बुला रहे Pasha. పెయింటర్ రంజీ నంద్యాల ఆటోనగర్ నారా చంద్రబాబు ఆటోనగర్ ఇది నిచారణ వ్యక్తి చాలా బాగా మాకు ఆటోనగర్ అసోసియేషన్ తరఫున మేము క్షమాపణ కోరుకుంటున్నాము. ఆటోనగర్ జాకిర్ గారు ముందు వచ్చి వాళ్ళ సంతాపం తెలిపి సమాధానం చెప్పాలా. ఒకటి అతనికి వచ్చి మనలో పిల్ల పుట్టిందంట, నెల పాప, వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని కోట్లు పోయినా కానీ పిల్లోని చచ్చలేరు వాళ్ళు. అది ముందు వచ్చేసి న్యాయం జరగాల మాకు. అది కథ సార్ నాకు కావాల్సింది. వర్కర్ ను ఆ తర్వాత బాడీ బిల్డర్ మక్బుల్ నా పేరు. ఏం సార్ ఇక్కడ జరిగిన సమస్య ఏమంటే నిషార్ అనే పిల్లోడు ఆటో నగర్ వర్కర్స్, ఆయన కూడా మామూలుగా మన లెక్కనే ఆటో నగర్ లో డిపోల్డర్ పాత మనిషి. వానకు స్థలం చూపించకుండా ఇంత 4-5 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాడు పిల్లోడు. వానికి స్థలం చూపించకుండా ఆయన వల్ల ఏదేదో చేసి వారి స్థలం 2 అడుగులు జరుగు 3 అడుగులు జరుగు మీకు స్థలం చూపిస్తా ఉండు, కొంచెం నిబ్బరంగా ఉండు అంటే లేదు. ఈ పిల్లోడు పోయి వేసుకుంటే లేదు ఎట్ట వేసుకుంటావు అని బెదిరియడం పిల్లోనికి. ఆ తర్వాత చాలా టార్చర్ పెట్టినారు పిల్లోనికి. ఎందుకంటే మనం కూడా ఉన్నామాడ పిల్లోడు ఎంతో మాటలు నా కాడికి వచ్చి లేదన్నా ఇట్లా చేస్తున్నాడు. నాకంటే నువ్వు పోయి ముందు స్థలం కాడ నీ స్థలం కదా ఇది, నువ్వు డిఫోల్డర్ లోనికి అడగాల్సిన అవసరం లేదు, నువ్వు ముందు నీ స్థలంలో నువ్వు పాతుకో అని చెప్తే ఆ రోజు పాతుకున్నాడు. పాతుకున్న తర్వాత వానికి ఏం టార్చర్ చేసినాడు. ఒక వారం కిందట మళ్ళీ పెద్ద వారం కాదు, ఒక వారం కిందట ఆ పిల్లోనికి టార్చర్ చేసి ఈ రోజు ఏం చేసినారు కానీ మాత్రంగా చనిపోయినాడు. చాలా బాధ కనిపిస్తుంది సార్. కానీ ఎంతో పిల్లలు వచ్చేసి 50 మంది దాకా ఉన్నారు. ఇట్లా సతాయిస్తున్నాడు. 50 మంది దాకా ఉన్నారు పిల్లల కల్లా సతాయిస్తున్నాడు. మీరు దయచేసి మీరు ఎన్నిసార్లు తిరిగినాం, కలెక్టర్ గారు కూడా పోయినాము, ఎస్పీ గారు కూడా పోయినాము, ఆ తర్వాత మినిస్టర్ గారు కూడా పోయినాము సార్. మనకు ఎక్కడ న్యాయం జరగలేదు. మాకు న్యాయం జరగాలని మేము కోరుతున్నాం సార్. మీరు ఎందుకంటే మీరు చాలా దయచేసి అందరూ ఆఫీసర్లు ఎవరైనా కానీ ఎంప్లాయీస్ కానీ కలెక్టర్ కానీ అంత ఎస్పీ కానీ మనకు దయచేసి ఈ పిల్లలకు న్యాయం చేయాలని నేను అడుగుతున్నాను సార్. అన్న మా నంద్యాల ఆటోనగర్ అన్న మనది. మన ఆటోనగర్ వర్కర్లు అంతా కలిసి మనము గత సంవత్సరం నుంచి పోరాడుతున్నాము. మన స్థలాల గురించి మన స్థలాలు తీసుకొని పోయి వేరే వాళ్ళ బయట వాళ్ళకి అమ్ముకున్నాడు. అమ్ముకునేది కాక మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరని చెప్తున్నాడు. అట్లా చేస్తుంటే మేము ప్రతిరోజు తాలూకా సీఏ కాడ తిరిగి మనం 6 నుంచి తిరుగుతూనే ఉన్నాము. మన ఎస్పీ సార్ కాడ వచ్చినాము, కలెక్టర్ మేడం కాడ తిరిగినాము, అన్ని తిరిగినా కానీ మీరే చేసుకోవాలి పంచాయతీ, మీరు మా దగ్గర రాకూడదని చెప్తున్నారు సార్. కానీ ఇలానే మన దానిలో ఒక వ్యక్తి అయితే చాలా బాధలో ఉన్నాడు, నిసార్ అనే వ్యక్తి. ఆయన కొంచెం పరిస్థితి బాగాలేక, ఇంటి పరిస్థితి బాగాలేక అన్న నా స్థలం చూపారన్నా, నేను నా స్థలం చూసుకొని నేను ఏదైనా అమ్మకాలా ఏమైనా చేసుకోవాలని చేసుకుంటానా, ఆ స్థలం పేపర్లు పెట్టైనా లోన్ తీసుకుంటానని తిరుగుతున్నాడు. అతను 4 సంవత్సరాలు జాకిర్ కాడికి మన ఆటో పాపసాహెబ్ జాకిర్ కాడికి తిరుగుతున్నాడు. ఆయన ఈ రోజు రాపో రేపు రాపో అని మాకు తిప్పినట్టు ఆయన కూడా తిప్పినాడు. కానీ ఈయన మన నిసార్ అనే వ్యక్తి మా లెక్క కొంచెం గట్టి మాట్లాడడం మెతక మంచి పాపం. ఆయన బాధ ఆయనలో మనసులో కుమిలిపోతుండగా మళ్ళా ఆయనకు ఒక 10 రోజుల కింద కూడా బాధపడినాడు. ఆయన మనం నువ్వేం భయపడకనైనా మేము ఉంటాంలే అని చెప్పి పిలుచుకుపోయి మనమే 4 పోయి అదే కొలత వేసుకో అని మేము కొలత వేసిచ్చినాము. మనం
కొత్త కమిటీగా కొంచెం మేమంతా పోరాడుతున్నాము. మనం పోయి సంబాలు నాటి వచ్చినాక మళ్ళీ అతనికి ఫోన్ చేసి వాళ్ళు నాటితే జల్లదు, నేనే చేయాలా, ఇది వాళ్ళు చేసి నీకంటే చెల్లుతుంది, ఇంకా నేను దిగలే ప్రెసిడెంట్ గా, నాదే జరిగేది, నువ్వు వాళ్ళ కాడికి పోతే నీకు స్థలం కూడా రాదు, ఏం చేసుకుంటా చేసుకోపని అతనికి భయపడిచినాడు సార్ పాపా సాహెబ్ జాకీరు. నువ్వు కానీ వాళ్ళ కాడికి పోతే నీ స్థలం కూడా ఎట్లా అమ్మేస్తాను, నువ్వు ఆ స్టేషన్లో తిరుగుపో, ఆ పొలిటీషన్లో తిరుగుపో, నీతో ఏం కాదు పో, ఏం చేసాను నేనే చేయాలని అని చెప్పినాడు సార్. అతను ఆ బాధ ఎవరు చెప్పకుండా ఆయన దిగులతో మరణించినారు సార్. నిన్న చిన్న వయసు సార్, చిన్న ఆడపిల్లలు 2 ఉన్నారు సార్ అతనికి. ఇప్పుడు ఈ పొద్దున చనిపోయినాడని మేము దూరం పోతే మేము వర్కర్లం వల్ల రేపు పొద్దున నాకు జరుగుతుంది కూడా నా పరిస్థితి కూడా అయితే సార్. ఇది ఈడ కనీసం అంటే మేము 150 మంది ఫసలవుతున్నాము, ఈడ అందరం మేము పోరాడుతున్నాము, ఎక్కడికి పోయినా మాకు న్యాయం జరగడం లేదు సార్. ఏమన్నా అంటే మన మినిస్టర్ సార్ గారికి కూడా తిరిగినాం సార్, కానీ ఏ న్యాయం జరగలేదు సార్. నమస్కారం. ముఖ్యమంత్రి గారికి, గురులైన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మన ఆటో నగర్ చంద్రబాబు ఆటో నగర్ అని పెట్టుకొని మేము పేరు పెట్టుకొని మనం జీవిస్తున్నాం. ఒక 10,000 కుటుంబాలు జీవిస్తున్నారు. దాంట్లో మన వాళ్ళు కమిటీ వాళ్ళు జాకీర్ అని, సైద్ బాషా అని, ఇంకొక ఆయన బీసీపీ వాళ్ళు కార్యకర్తలు ఇద్దరు, వాళ్ళిద్దరు కలిసి కుంభకయ్యి మన ప్రాపర్టీ అంతా కబ్జా చేసుకొని పిల్లోల దగ్గర డబ్బులు తీసుకొని సలాలు ఇయ్యక, ఇప్పుడు ఒక పిల్లోడు చచ్చిపోయినాడు హార్ట్ అటాక్ వచ్చి, దాని దెబ్బకే వాడు చూసి 4 సంవత్సరాల నుంచి తిప్పి వానికి ఇయ్యలేదు, స్థలం కొలత చేసి ఇయ్యలేదు, అందుకే చచ్చిపోయినారు. మీరు అంతా ఆంధ్రప్రదేశ్ అంతా సమస్యలు సాల్వ్ చేస్తున్నారు, మన ఆటో నగర్ సమస్య ఒకటి ఎందుకు సాల్వ్ చేయరు సార్? అది మాకు ఇంతవరకు అర్థం కాలేదు. మీరు అన్ని పోతూ పిల్లల దగ్గర ఒక దగ్గర 2 లక్షలు, 3 లక్షలు, 60,000, 70,000 అన్ని తీసుకున్నారు. సుమారు 35 మంది దగ్గర తీసుకున్నాడు. స్థలాలు ఇవ్వడం లేదు, రిజిస్టర్ చేసి ఇవ్వడం లేదు, స్థలాలు చూపించడం లేదు. ఏమంటున్నాడంటే చేస్తా అని తిప్పుంటున్నాడు కానీ చేయలేదు. అది ఏమన్నా మన కోర్టులో పెట్టింటే మన కమిటీ టైం అయిపోయింది, కమిటీ రిజిస్టర్ అయినా చేస్తానన్నాడు. అది కమిటీ అయ్యి ఎప్పుడో అయిపోయింది రిజిస్టర్. కానీ వాడు ఇట్లా తిప్పుకొని ఈ రోజు ఆ టెన్షన్తో ఒక పిల్లోడు, మన పిల్లోడు చనిపోయినాడు. 32 సంవత్సరాల పిల్లోడు సార్, 2 ఆడపిల్లలు ఉన్నారు సార్ గారు. మీరు దయచేసి ఈ మన సమస్యను, ఆటో నగర్ సమస్యను ఏం సార్ ఎట్లా చేసి అయినా మీరు ఏదో ఒకటి వచ్చి దీన్ని యాక్షన్ తీసుకొని మమ్మల్ని న్యాయం చేయమని కోరుతున్నాం సార్. మీరు ఆంధ్రప్రదేశ్ అంతా అందరికీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు, తిరుగుతున్నారు, ఇంటింటికి పోయి తిరిగి చేస్తున్నారు. కానీ మాది ఒకసారి చూడండి సార్. 3 సార్లు మేము వచ్చిపోయినాము మన మంగళగిరికి, లోకేష్ బాబు ఆఫీస్ దగ్గరికి, మీ ఇంటి దగ్గరికి కూడా వచ్చినాము, కానీ ఆయన లోపలికి పోనీయలేదు సార్. అందుకే మేము ఆడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాము. దీంతో 4 సార్లు మన ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్. అది మీ పేరు పెట్టుకొని బతుకుతున్నారు ఆటో నగర్లో, చంద్రబాబు నాయుడు ఆటో నగర్ అని. కొంచెం చూడండి సార్, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా సాల్వ్ చేస్తున్నారు మీరు. ఇది మనది ఒకటి పట్టుకొని మొన్న బన్గాన్పల్లికి వచ్చినారు, మీకు కలవనికి కాలేదు, మాకు కలవనియలేదు. మీరు మీటింగ్ వచ్చినారు, ఆడ కూడా కలుద్దాం అనుకున్నాము, కానీ మాకు మీ వాళ్ళు కలవనియలేదు. అందుకే సార్ దయచేసి మా అందరికీ న్యాయం చేయండి. లేకుంటే ఇంకా పిల్లలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యలు చేసే పరిస్థితికి వచ్చినారు సార్. ఎందుకంటే వడ్డీలకి తెచ్చి కట్టినారు సార్. ఆ పొజిషన్లో ఉన్నారు సార్. ఆ అప్పులోళ్ళు ఒత్తిడి చేసేటానికల్లా ఆ పిల్లోడు ఇప్పుడు చచ్చిపోయినోడు కూడా ఆ దిగులతోనే చనిపోయినాడు సార్. కొంచెం దయచేసి మా ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్. విద్యార్థుల విద్యాభివృద్ధికి అంజుమన్ సంస్థ మరోసారి తన అండను చాటింది. 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన 530 మంది ముస్లిం విద్యార్థులకు ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున మొత్తం 16,90,000 నగదు చెక్కులను పంపిణీ చేసింది. స్థానిక అంజుమన్ షాదీఖానాలో అంజుమన్ అధ్యక్షులు హజీ నసీం అబ్దుల్ ఖద్దూసు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చెక్కులను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఇమాముల సంఘం అధ్యక్షులు హఫీజ్ అమ్జద్ బాషా సిద్దికి, జమాతే ఇస్లామీ హిందూ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ నమజ్, అంజుమన్ ఉపాధ్యక్షులు అబ్దుల్ హక్, కార్యదర్శి వరంగల్ గౌస్, సభ్యులు హిదాయత్ ఖాన్, జిఎం మొహిద్దీన్, హుస్సేన్ బాషా, మొన్నా, ఉపాధ్యాయులు ప్రసాద్, విద్యార్థుల తల్లిదండ్రులు భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా అబ్దుల్ ఖుద్దూస్ మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా నిరంతరంగా విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తున్నామని తెలిపారు. అలాగే పేద ముస్లిం వనితల కోసం సామూహిక వివాహాలు నిర్వహిస్తూ ప్రతి జంటకు 50,000 రూపాయల నగదు సహాయం అందించడంతో పాటు నిఖా ఖర్చులను భరిస్తున్నామని వివరించారు. రంజాన్ నెలలో మసీదులకు జానిమాజులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పేదల కోసం అంజుమన్ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
పత్రికా విలేకరులకు నమస్కారాలు. ఇక్కడ ఈరోజు ఎంతో సుదీరం. ఎందుకంటే అంజుమన్ సంస్థ తరఫున దాదాపు 530 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ జరుగుతుంది. ఒక్కొక్క విద్యార్థికి 3,000 రూపాయల ప్రకారంగా 16,50,000 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం కేవలం నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉండే విద్యార్థుల కోసమే. కానీ ఈసారి చాలా మటుకు మాకు కర్నూలు నుంచి, కర్నూలు, ఓర్వకల్లు, బనగానపల్లి, ఆత్మకూరు ఇక్కడ నుంచి కూడా ముస్లిం విద్యార్థులు అప్లై చేశారు. కానీ కేవలం అంజుమన్ సంస్థ నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించింది కాబట్టి మేము నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో నివసించే మైనార్టీ విద్యార్థులకే వదలుచుకున్నాం. ఈ విషయాన్ని పక్కన ఉండే మండలాల మైనార్టీ ప్రజలు గ్రహించాలి. ఎందుకంటే అందరికి ఇచ్చుకుంటూ పోతే అంజుమన్ సంస్థ మిగలదు. కానీ ఈసారి ఉర్దూ మీడియాన్ని ప్రోత్సహించాల్సి ఉర్దూ కాలేజీలో ఇంటర్మీడియట్ ఉర్దూ కాలేజీలో చదివే విద్యార్థులకు చుట్టుపక్కల అంటే వెలుగోడు కానీ అయ్యలూరు కానీ శ్రీవల్లలో కానీ చదివిన విద్యార్థులకు కేవలం వాళ్ళ కోసం మాత్రం వాళ్లకు జూనియర్ కాలేజీలో ఉర్దూ జూనియర్ కాలేజ్ చేరడానికి చేరుతున్నారు. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళకి 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంతేగాని చుట్టుపక్కల ఉండే ఆత్మకూరు, బనగానపల్లె ఇక్కడ నుంచి వచ్చి అప్లికేషన్ వస్తున్నాయి. కానీ వీళ్ళకంతా ఇవ్వడానికి అంజుమన్లో అంత అన్ని నిధులు లేవు. కాబట్టి మైనార్టీ విద్యార్థులు దీన్ని గ్రహించాలి. పక్క పల్లెల్లో ఉండే ప్రజలు. అదేవిధంగా అంజుమన్ సంస్థ తరఫున ప్రతి సంవత్సరం దాదాపు నంద్యాల ఉండే 100 మసీదులకు జానిమాజు పంచడం జరుగుతుంది. 100 మసీదులకు జానిమాజు పంపడం జరుగుతుంది. దాదాపు 4 లక్షలు 5 లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. ఈ సంస్థలో నిధులు ఉన్నాయి. దీన్ని ఉపయోగించాల్సిన బాధ్యత నంద్యాల మైనార్టీ ప్రజలది. కాబట్టి దీనికి ఏదన్నా కానీ అయ్యా మైనార్టీల అభివృద్ధి కోసం మీరు పాటుపడుతున్నారు, ఈ విధంగా ఏదైనా కానీ నంద్యాల మైనార్టీల అభివృద్ధికి ఈ పని చేస్తే బాగుంటుంది, ఈ పని చెయ్యాలని ఎవరైనా పెద్ద మనుషులు వచ్చి అడిగితే సహేతుకంగా ఉంటే ఖచ్చితంగా అంజుమన్ సంస్థాన్ని పరిశీలించి చేస్తుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని ఈ రోజు దాదాపు 530 మంది విద్యార్థులకు ఇస్తున్నప్పుడు 16,500 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఈసారి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం దాదాపుగా మన రాయలసీమ జిల్లాలో ఎవరు చేయడం కేవలం నంద్యాల అంజుమన్ సంస్థనే చేస్తుంది. కాబట్టి ఇది నంద్యాల ప్రజలకు, నంద్యాల అంజుమన్ సంస్థకు, నంద్యాలలో ఉండే మైనార్టీ ప్రజలకు ఇది ఒక గర్వకారణం. కాబట్టి ఇటువంటి విషయాలకు నంద్యాల మైనార్టీ ప్రజలు అంజుమన్ సంస్థ సభ్యులకు సహకరిస్తారని సభ్యులుగా కోరుకుంటున్నారు. अस्सलाम वालेकुम। अल्हम्दुलिल्लाह, बहुत बड़ी खुशी की बात है। आज अंजुमन की जानिब से पूरे 10वीं जमात जो पास होकर बच्चे जा रहे हैं इंटरमीडिएट में पढ़ने के लिए, पढ़ने वाले तलबा तालिब इल्म लड़के और लड़कियों के लिए एक बच्चे को जो है 3,000 रुपए इंशाल्लाह ये साल भी दे रहे हैं। बहुत बड़ी खुशी की बात है। तकरीबन नंद्याल वालों को जो है बड़ी खुशकिस्मती है। ये जो है गवर्नमेंट की जानिब से तल्ली दीवाना 13,000 लेते हैं, अंजुमन से जो है 3,000 लेते हैं। बच्चे जो है 16,000 रुपए लेकर जो है नंद्याल के बच्चे, खासकर नंद्याल के बच्चे 16,000 रुपए लेकर जो है इंटरमीडिएट पढ़ते हैं। बहुत बड़ी खुशी की बात। तो नंद्याल के अंदर जो भी निजाम ऐसा है, कहीं भी ऐसा नहीं है। लिहाजा मैं नंद्याल के अंजुमन की जानिब से जो खिदमतें करते हैं, तलबा पढ़ने मेडिकल पढ़ने वाले, डॉक्टर पढ़ने वाले तलबा और तालिबात के लिए क्यों ना हो, नंद्याल के बच्चों के लिए तमाम सहूलतें अंजुमन की जानिब से हैं। और दूसरी खुशी की बात यह है कि गरीब लड़कियां जिनके माँ बाप शादी नहीं कर सकते हैं, अपने माँ बाप को बोझ बनकर जो बैठे हैं, अपने माँ बाप को बैठे हैं, ऐसे लड़कियों के लिए एक लड़की को 50,000 रुपए अंजुमन की जानिब से जो है शादी का तोहफा दिया जाता है और निकाहें पढ़ाए जाते हैं। ये भी बहुत बड़ी जो है
खिदमत है। दूसरी खिदमत ये है, मस्जिद के अंदर जितने भी जो है इबादत करते हैं, नमाज के लिए आते हैं, तकरीबन 10-12 साल से जो है अंजुमन की जानिब से पूरे नंजाल के मसाजिद में जानी माता में जाते हैं, नमाज की सहूलत करते हैं। तो ये भी जो है अंजुमन की खिदमत है। तो इसी तरीके से अब एक बहुत बड़ी अंजुमन की खिदमत ये है कि खबरस्तान जो है जिसके अंदर लोग जो है मरने के बाद तदफीन किया जाता है, खबरस्तान को अच्छा बनाना, खबरस्तान को पाकीज़ा रखना, खबरस्तान अच्छा बनाना। ये खबरस्तान को अच्छा बनाने के लिए, पाक रखने के लिए फुरखान खबरस्तान को जो है अंजुमन की जानिब से 1 करोड़ रुपए जो है खबरस्तान की मरम्मत के लिए, दुरुस्तगी के लिए अंजुमन की जिम्मेदार जो है तैयार हुए हैं। तो लिहाजा मैं नंजाल के तमाम लोगों से दरख्वास्त भी करता हूँ, अपने खबरस्तान को जो है सही तरीके से खबरस्तान बनाए, ताकि तदफीन करने वाले जितने भी लोग हैं उनके लिए आसान हो। एक नमूने वाला खबरस्तान जन्नतुल बकी के अंदर जिस तरीके से खबरस्तान है, उसी तरीके से जो है कच्चा खबरस्तान यहाँ पे जो है नंजाल में बनाना चाहते हैं अंजुमन के जिम्मेदार। तो लिहाजा पूरे शहर नंजाल के मुसलमान भाइयों से दरख्वास्त है कि सब लोग मिलकर जो है अंजुमन को जो है उनकी खिदमत को तायद करें, कोऑपरेट करें, इनसे जो है खिदमतें लें। ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.